సో 72 and 108కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఒక ఫార్ములా ఒకటి చిన్న ఫార్ములా ఒకటి ఏంటంటే సపోజ్ ఏదైనా ఏ అండ్ బికి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏమైనా డౌట్ ఉందా? అసలు అర్థమైంది ఫార్ములా ఇది. ఇప్పుడు ఏదైనా ఎల్సిఎం మనకి ఏం చెప్పినట్టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఎల్సిఎం ఇది నేను ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా, 2 numbers ఉన్నప్పుడు. సో ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనము ఇది సాల్వ్ చేసినాం అనుకో మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి కదా. 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఎల్సిఎం చేస్తాము. ఏమొస్తుంది? 2 3s are 6 are 2 1s are 8 2 9 3 3. సో ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి దీనికి? తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ 3 స్క్వేర్. ఇది వచ్చింది. నెక్స్ట్ 108. 2 5s are 4s are 2 2s are 7 2 టేబుల్ పోదు కదా. సో 3 3 9s 3 3s. సో ఎంత వచ్చింది? 108కి ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు దీనికి జనరల్ హెచ్సిఎఫ్ అంటే తెలుసా మీకు? హెచ్సిఎఫ్ ఇప్పుడు సపోజ్ రెండింటిని నేను పక్క పక్కనే రాసుకుంటా. 72కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది? 72 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. అండ్ 108కి ఏమొచ్చింది? 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. అయితే నాకు దీంట్లో నాకు లోవెస్ట్ నెంబర్స్ చూసుకోవాలి, లోవెస్ట్ పవర్స్ చూసుకోవాలి. లోవెస్ట్ పవర్ దీంట్లోనే ఉంది కదా, అండ్ దీంట్లో లోవెస్ట్ పవర్ దీంట్లో ఉంది. అదే హెచ్సిఎఫ్ అయిపోతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఇది హెచ్సిఎఫ్ వచ్చేసింది నాకు. ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలంటే మళ్ళీ నేను మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా హెచ్సిఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్సిఎం వాల్యూ వచ్చేస్తుంది. ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి ప్లేస్ 72 108 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 108 is equal to 72 into 108. ఇప్పుడు నాకు హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసింది కదా, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 108 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? ఇప్పుడు దీంట్లో ఎంత క్యాన్సిల్ అవుతుంది? స్క్వేర్ అంటే ఇది 4 అనుకో, 4 టేబుల్తో దీన్ని క్యాన్సిల్ చేస్తే అవుతుందా? 4 4 1s are 4. రిమైండర్ ఎంత ఉంటుంది? 3 4 1s are 4 3 రిమైండర్ ఉంటుంది. 32 ఎప్పుడు పోతుంది 4 టేబుల్లో? 18 వచ్చింది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది 9 కదా, ఇది 3 స్క్వేర్ అంటే. సో 9 1s are 9 1s are 9 1 రిమైండర్ ఉంటుంది 2s are. సో ఎంత వచ్చింది? 18 ఇంటూ 12. 18 ఇంటూ 12 మల్టిప్లై చేయి. చిన్న 206 206 269
ఎల్సిఎం ఎంత వచ్చింది 260. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 49. 4 9 ఎంత హెచ్సిఎఫ్ 36 వచ్చింది. ఎల్సిఎం 260 వచ్చింది. అర్థమైందా? అది క్లియర్గా అర్థమైందా? సో ఈ ఫార్ములాని ఇలా యూజ్ చేస్తాం. ఫాస్ట్గా రాసుకో.